ఈరోజు స్కైప్ ఆరాధనలో జాయిన్ అయిన మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మనం ప్రార్థనతో యొక్క మీటింగ్ ఆరంభించుకుందాము. మన మధ్యలో ఉన్న జాన్ బ్రదర్ స్టార్టింగ్ ప్రేయర్ చేస్తారు, దిలీప్ బ్రదర్ పాట పాడతారు. ప్రైజ్ లార్డ్ జాన్ బ్రదర్. ప్రైజ్ లార్డ్. మీరు స్టార్టింగ్ ప్రేయర్ చేయండి బ్రదర్. సరే, కళ్ళు మూసుకొని స్తోత్రం గొప్ప దేవానికి వందన చేసినండి. ఇక్కడ మీ నామములో కూడుకున్న యేసువా విడుదల మీరు దయచేయండి. మాతో మీరు మాట్లాడండి యేసువా. నీ వాక్యం సత్యం గ్రహించాలా, దాన్ని పట్టుకొని నడవాలి యేసువా. అనేకులు అవలంబించుకోవాలా, అనేకులు మేము సిద్ధపరచాలా, అనేకులు మేము ప్రకటించాలా. దేవా మీరే మాకు సహాయం తెచ్చండి. ముఖ్యంగా దేవా మేము వినడం కాదు యేసువా, దాన్ని పాటించాలా, దాన్ని పాటించుకొని మా జీవితాలు నెరవేర్చుకోవాలా. దేవా మీరే మాకు సహాయం దయచేసి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు దీనికి ఆశించండి, ప్రతి ఒక్కరు నీ సేవ చేయలాగను, నీ కాడి ముగిలాగను మీరే సహాయం దయచేసి విడుదల దయచేసి ప్రతి ఒక్కరు దీనికి ఆశించమని యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్. సర్వ కృపానిధియగు ప్రభువా, సకల చరాచర సంతోషమా, స్తోత్రము చేసి స్తుతించెదము, సంతసముగా నిన్ను పొగడెదము, స్తోత్రము చేసి స్తుతించెదము, సంతసముగా నిన్ను పొగడెదము. హల్లెలూయా 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 అని పాడెదము, ఆనందముతో సాగెదను, ఆనందముతో సాగెదను. ప్రేమించి నన్ను వెదకితివి, ప్రీతితో నన్ను రక్షించితివి, ప్రేమించి నన్ను వెదకితివి, ప్రీతితో నన్ను రక్షించితివి, పరిశుద్ధముగా జీవించుటకై పాపిని నన్ను కరుణించితివి, పరిశుద్ధముగా జీవించుటకై పాపిని నన్ను కరుణించితివి. హల్లెలూయా 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 ని పాడెదను, ఆనందముతో సాగెదను, నేనానందముతో సాగెదను. అల్పకాల శ్రమలను భవింప అనుదినము కృపనిచ్చితివి, అల్పకాల శ్రమలను భవింప అనుదినము కృపనిచ్చితివి, నాదుని అడుగు జాడలలో నడుచుటకు నన్ను పిలచితివి, నాదుని అడుగు జాడలలో నడుచుటకు నన్ను పిలచితివి. హల్లెలూయా 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 అని పాడెదను, ఆనందముతో సాగెదను, ఆనందముతో సాగెదను. మరణ శరీరము మార్పు నంది మహిమ శరీరము పొందుటకై, మరణ శరీరము మార్పు నంది మహిమ శరీరము పొందుటకై, మహిమాత్మతో నన్ను నింపితివి, మరణ భయములను తీర్చితివి, మహిమాత్మతో నన్ను నింపితివి, మరణ భయములను తీర్చితివి. హల్లెలూయా 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 అని పాడెదను, ఆనందముతో సాగెదను, నేనానందముతో సాగెదను. భూమి నుండి శ్రేష్ఠ ఫలముగను దేవునికి నిత్య స్వాస్థ్యముగా, భూమి నుండి శ్రేష్ఠ ఫలముగను దేవునికి నిత్య స్వాస్థ్యముగా, భూజనములలో నుండి నను ప్రేమించి క్రయధనమిచ్చితివి, భూజనములలో నుండి నను ప్రేమించి క్రయధనమిచ్చితివి,
చేసితివి. హల్లెలూయా 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 అని పాడేదను, ఆనందముతో సాగెదను, నేనానందముతో సాగెదను. ఎవరు పాడని గీతమును యేసుని గూర్చి పాడుటకై, ఎవరు పాడని గీతమును యేసుని గూర్చి పాడుటకై, హేతువు లేకయే ప్రేమించెను, యేసుకు నేనేమివ్వగలను. హేతువు లేకయే ప్రేమించెను, యేసుకు నేనేమివ్వగలను. హల్లెలూయా 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 అని పాడెదను, ఆనందముతో సాగెదను, నేనానందముతో సాగెదను. సర్వకృపానిధియగు ప్రభువా, సకల చరాచర సంతోషమా, స్తోత్రము చేసి స్తుతించెదము, సంతసముగా నిన్ను పొగడెదము. స్తోత్రము చేసి స్తుతించెదము, సంతసముగా నిన్ను పొగడెదము. హల్లెలూయా 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 అని పాడెదము, ఆనందముతో సాగెదను. హల్లెలూయా అని పాడెదను, హల్లెలూయా అని పాడెదను, ఆనందముతో సాగెదను, నేనానందముతో సాగెదను. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ సిస్టర్. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ లార్డ్ సమీర్ బ్రదర్. సిస్టర్ ప్రైజ్ లార్డ్ సిస్టర్. మీరు వాక్యంలోకి నడిపించండి బ్రదర్. ఓకే సిస్టర్. ప్రభుపేట మీకు అందరి వందనాలు. ఈ సాయంకాలం ధ్యానం నిమిత్తము దయచేసి నాతో కూడా మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనం. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి, ఆత్మ సిద్ధమే కాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పి. ప్రార్థన చేసుకుందాం. రంగపరలోక తండ్రి, నమ్మకం దేవా, ఈ రాత్రి సమయంలో నీ బిడ్డలతో కూడి తండ్రి నీ వాక్యం ధ్యానించడానికి ఇచ్చిన సమయం బట్టి నీకు ఎంతో వందనాలు. పాట ద్వారా ఆరాధించిన సమయం బట్టి కూడా నీకు ఎంతో వందనాలు. దాసును దీవించి బలపరిచి తండ్రి నైనా నీ మహిమార్థ నిమిత్తం ఉంచమని ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. చదివిన వాక్య భాగాన్ని దీవించి మా వెనుకల్లో ఆశీర్వదించమని ప్రార్థిస్తూ, ఈ పరిశుద్ధాత్మ మాకు పరిచయం చేయనట్లు ఇటు అనుభవం నుంచి మమ్మల్ని పంపించమని ప్రార్థిస్తూ యేసుప్రభు పేట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. చదివిన వాక్య భాగంగా గమనిస్తే మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనం. ఇక్కడ చదివిన ఈ వాక్య భాగం మనకి ఏం చూపిస్తుందంటే, యేసు ప్రభు గెత్సెమనే తోటలో ఆయన చేస్తున్న శిష్యులతో కలిసి చేసే ప్రార్థన గురించి, ఆ ప్రార్థన సమయంలో యేసు ప్రభు ఏ రీతిగా తన శిష్యుల్ని ప్రార్థన చేయమని, ఆ రీతిగా అక్కడ ఇచ్చిన ఒక ఇంపార్టెంట్ హెచ్చరిక, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు. ఈ శోధనలో ప్రవేశించకుండా ఆత్మ సిద్ధమే, శరీరం బలహీనమైంది. ఈ మాట మనకి ఏం చూపిస్తుందంటే, ఇది శరీరం బలహీనమైంది అని చెప్పి దాన్ని ఆసరా తీసుకోవటానికి కోసం కాదు. అంటే యేసుప్రభువే చెప్పాడు కదా శరీరం బలహీనమైంది అని చెప్పి అని, ఆ మాటని ఆధారం చేసుకొని మనం శరీరానుసారులుగా ఈ లోకంలో జీవించడానికి కోసం కాదు. కానీ దేవుని వాక్యము ఇక్కడ ఏం చూపిస్తుందంటే, ఆత్మసిద్ధము అన్న మాట, దాన్ని బలపరిచే విధానాన్ని పరిశుద్ధాత్ముడు తన వాక్యంలో బయలుపరిచాడు. నికోదేముతోటి మాట్లాడుతూ యేసు ప్రభు యోహాను సువార్త 3వ అధ్యాయము 6వ వచనం ఏం చెప్తాడంటే, శరీరం ఆత్మ ద్వారా జన్మించిన వాడు ఆత్మై ఉన్నాడు, శరీరం ద్వారా జన్మించిన వాడు శరీరమై ఉన్నాడు. ఆత్మ ద్వారా జన్మించిన వాడు, బార్న్ ఆఫ్ ద స్పిరిట్, ఆత్మ ద్వారా జన్మించిన వ్యక్తి జీవితంలో ఆత్మ కార్యం ఎలా చేస్తుంది? యేసు ప్రభు ఈ ఆత్మ కార్యం గురించి మాట్లాడుతూ
ఆయన యోహాను సువార్త 6వ అధ్యాయంలో తన శరీరం గురించి మాట్లాడుతూ, తన రక్తం గురించి మాట్లాడుతూ, ఎప్పుడైతే శిష్యులతోటి అనేకమైన ప్రజలతో ఆయన శిష్యులతోటి మాట్లాడుతూ వచ్చినప్పుడు ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని పరలోకం నుంచి దిగి వచ్చిన మన్నాతో పోల్చినట్టుగా మనం చూడొచ్చు. అలా పోల్చిన తర్వాత యేసు ప్రభు, మీరు నా శరీరం తిని నా రక్తం తాగితే గాని అన్న మాటకి ప్రజలు చాలా వాళ్ళు అర్థం కాక, ఈ గొప్ప సత్యము వాళ్ళు సరిగా అర్థం చేసుకోలేదు. దాన్ని వాళ్ళు ఏ రకంగా అర్థం చేసుకున్నారంటే, నిజంగా ఆయన శరీరం తాగటము తింటము, ఆయన శరీరం తింటము, ఆయన రక్తం తాగటం అలాగా అనుకొని వాళ్ళు ఈ మాటలు ఏమంటారంటే 60వ వచనంలో, దిస్ ఈస్ అన్ హార్డ్ సేయింగ్, ఇది వినటానికి చాలా కష్టంగా ఉందంటారు అని అనేకులు ఆ మాట వల్ల అభ్యంతరపడి వాళ్ళు ప్రభుని విడిచి వెళ్ళిపోవటం అనేది మనము అక్కడ చూడొచ్చు. దేవుని వాక్యం ఇక్కడ ఆయన ఆ మాట చెప్తూ ఏమంటాడంటే 63వ వచనం, ఎవరైనా తెలుగు చదవండి సిస్టర్, ఎవరైనా చదవండి. యోహాను సువార్త 6:63. ఓకే సార్. ఆత్మయే జీవింప చేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి కాని ఆత్మయు జీవమై ఉన్నవి ఆత్మయు జీవమై ఉన్నాయి. ఆయన మాటలు ఆయన ఏం చెప్తున్నట్టే, ఇవి శరీరము నిష్ప్రయోజనం. ఈ ఆత్మ అది ఇట్ ఈస్ అ స్పిరిట్ దట్ అది మనల్ని జీవింపచేసేది. ఆత్మ, దేవుని ఆత్మ జీవింపచేసే ఆత్మని ప్రభు మనకి ఇచ్చి ఉన్నాడు. అందుకే రోమా రాసిన పత్రిక 8వ అధ్యాయము 1వ వచనం ఏమంటాడంటే, క్రీస్తులో ఉన్న వాళ్ళకి ఏ శిక్షా విధియు లేదు, ఏ శిక్షా విధియు లేదంటాడు అని అంటాడు. ఏమంటదంటే వాక్యం ఏం చెప్తుందంటే, పరిశుద్ధాత్ముడు ఏమంటాడంటే ఇక్కడ వీళ్ళు ఆ శరీరం ద్వారా నడిచేవాళ్ళు కాదంట, ఆత్మ ద్వారా నడిచేవాళ్ళు. అంటే ఆత్మ వాళ్ళని ఈ లోకంలో ఎలా నడవాలా ఆత్మీయ నడక నేర్పించేదిగా ఉన్నది. శరీరము వాక్యం ఏం చెప్తుందంటే శరీరం గురించి ఆలోచిస్తుంది. అంటే ఇహలోకమైన విషయాల గురించే. రోమా రాసిన పత్రిక 8వ అధ్యాయము 5వ వచనంలో శరీరం గురించి, ఆత్మ గురించి ఆలోచిస్తుంది. అంటే వాటి గురించి తలంచుతుంది. ఇక్కడ 2 రకాల వ్యక్తిత్వాలు, ఆత్మ ద్వారా నడిపింపబడటము, శరీరం ద్వారా నడిపింపబడటం. కానీ ఈరోజు మన అంశము ఆత్మ ద్వారా జన్మింపబడటము. జన్మింపబడిన వారి జీవితము ఈ లోకంలో ఏమై ఉంటుందో, శరీరం ద్వారా శరీరం దాని ద్వారా నడత 6వ అధ్యాయం 6వ వచనం ఏం చెప్తుందంటే, అది మరణానికి నడిపిస్తుంది అంట, కార్నల్లీ మైండెడ్ అంటూ డెత్. కానీ ఆత్మ ద్వారా నడిపింపబడితే అది జీవము, సమాధానము. 6వ వచనం చెప్తుంది సమాధానము జీవమై ఉన్నది. దేవుని బిడ్డల జీవితములో ఆత్మ కార్యము, మనము ఆత్మ ద్వారా జన్మింపబడిన వారం. యేసు ప్రభుని అంగీకరించినప్పుడు యేసు ప్రభు ఆత్మ మన జీవితంలో వస్తుంది. ఈ ఆత్మ అదే నికోదేముతో యేసు ప్రభు యోహాను సువార్త 3వ అధ్యాయంలో దీర్ఘంగా మాట్లాడి ఉంటున్నాడు. ఆయన ఎంతసేపు మాట్లాడాడంటే రాత్రిరంతా నికోదేముతో మాట్లాడుతూ వచ్చాడు. ఆయన నికోదేముని ఒప్పింప చేయలేకపోయాడు. ఆయన నికోదేము అన్ని ప్రశ్నలు వేశాడు, అన్ని విధాల ప్రశ్నలు, ఆయన డౌట్లు అన్ని కూడా తీర్చుకున్నాడు. కానీ ఒక నిర్ణయం తీసుకోలేకపోయాడు. యేసు ప్రభుని అయ్యా ఆ స్థితిని కోల్పోయిన తర్వాత ఆయన్ని మనం మరలా యోహాను సువార్త 19వ అధ్యాయంలో ఆయన 150 సేర్లు రమారమి అత్త తీసుకొని వచ్చి ప్రభు శరీరానికి రాయటం మనం చూడొచ్చు. అంటే అంతటి 150 సేర్లు తీసుకొని వచ్చినంత మాత్రాన ఆయన మనసాక్షిని కడుక్కున్నవాడుగా ఉంటున్నాడు. కానీ అసలుగా ఆత్మ గిల్టీగా ఉంది. ఆత్మ అది దోషారోపణ చేస్తుంది. అయ్యో ఇన్ని కోల్పోయాను నేను అని. యోహాను సువార్త 3వ అధ్యాయంలో ఆయన నికోదేముతో మాట్లాడుతున్నప్పుడు, నికోదేము ఎప్పుడు లేచి వెళ్ళిపోయాడు అనేది పరిశుద్ధాత్ముడు అక్కడ రాయడు. అంటే ఎప్పుడు లేచి వెళ్ళిపోయాడు? అసలు ఒక తీరుగా ఒక మనిషి మాట్లాడుతూ ఉన్నప్పుడు రాత్రి సమయంలో
ఎవరు చూడకుండా వచ్చి రహస్యంగా వచ్చి మాట్లాడుతున్న సమయము ఆయన లేచి వెళ్ళిపోయేటప్పుడు ఒకవేళ అది ఒక తీరుగా వెళ్ళిపోయి ఉంటే, అయ్యా ఇదిగో లేచి యేసు ప్రభుని ముద్దు పెట్టుకొని ఆ రీతిగా అయ్యా వెళ్ళొస్తానని చెప్పి వెళ్ళిన ఒక సందర్భం కానీ ఉండుంటే పరిశుద్ధాత్ముడు ఖచ్చితంగా రాసి పెట్టేవాడు. కానీ అలాగా జరగలేదు. ఆత్మ ద్వారా జన్మింపబడిన వారి జీవితము అది ఎట్లాంటి జీవితం అంట? ధైర్యంతో కూడిన జీవితం. యేసు ప్రభు బిడ్డల జీవితంలో ధైర్యం కావాల్సింది. ఆయన ఏం చెప్తున్నాడు? అయ్యా ఆత్మ సిద్ధమే, శరీరం బలహీనం. ఏమైంది? ఆ శోధనలోకి వెళ్ళారు వాళ్ళు. ఆ శోధనలోకి వెళ్ళి జరిగిన విషయం ఏంటి? ఆ శోధనలోకి వెళ్ళటం వల్ల వాళ్ళు ఏ సమయం అయితే ఆ ప్రార్థన చేయాల్సిన ఆ సమయం ఏదైతే ఆత్మ ఏలుబాటు చేయాలో వాళ్ళ జీవితంలో, ఆ సమయంలో వాళ్ళు ఓటమి చూశారు వాళ్ళ జీవితం. ఆ ఓటమి ఏం చేసింది? యేసు ప్రభుని వాళ్ళు పట్టుకోవటానికి వచ్చినప్పుడు వీళ్ళందరూ పారిపోయారు. ఒకవేళ అది ప్రవచనమే కావచ్చు, కానీ వాళ్ళు పారిపోవటము అనేది మన ఆత్మీయ జీవితంలో ఎప్పుడైతే శరీరము బలహీనము అనేది దాన్ని మనము పోషించేవారుగా ఉంటామో, దాన్ని మనము ఆసరా తీసుకొని లోకంతో పాటు నడిచేవారుగా ఉంటామో, ఖచ్చితంగా మనం కూడా ప్రభుని విడిచి పారిపోయేవారుగానే ఉంటాము. శోధన వచ్చినప్పుడు ఈ ఆత్మ జయించాల. అది ప్రభు కోరుకున్నాడు. ఆత్మ ఎప్పుడైతే జయిస్తుందో ప్రభుకి ఘనత మహిమ వచ్చేదిగా ఉంటది. ఎప్పుడైతే ప్రభుకి మహిమ ఘనత వస్తుందో మన జీవితంలో ఆశీర్వాదము. మన జీవితంలో ఆశీర్వాదమే కాదు, మనకి ఆయన రెండోసారి వచ్చినప్పుడు జీతం ఇచ్చువాడుగా ఉన్నాడు. ఎందుకంటే మనము జయించిన వారుగా ఉంటాం కనుక. ఆత్మ ద్వారా మనం ఎప్పుడైతే జయిస్తామో, ఇది మన సొంతది కాదు. ఈ ఆత్మ ఆయన ఇచ్చిన ఆత్మనే, కానీ దానికి అధికారం ఇచ్చేది నీవు నేనే. ఆత్మ కార్యము, ఆత్మ మాట్లాడుతుంది మనతోటి. ఆత్మ మన హృదయాల్లో కార్యం చేస్తుంది, కానీ అనుమతించాల మనం. అయ్యా ఈ ఆత్మకార్యము అనుమతించి, ఈ ఆత్మకార్యము మన జీవితంలో అది వర్ధిల్లినట్లు లేదా ఏలుబాటు చేయనట్లు చేయటానికి విధానం ఏంటి? వాక్యం ఏం చెప్తుందంటే, రోమా రాసిన పత్రిక 8వ అధ్యాయము 13వ వచనం దయచేసి చదవండి ఎవరైనా తెలుగులో. రోమా పత్రిక 8వ అధ్యాయము 13వ వచనం బ్రదర్. శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చాపవలసిన వారు అందరూ గాని ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. చంపిన ఎడల, ఆత్మ ద్వారా శరీర క్రియల్ని చంపిన ఎడల. ఇంగ్లీష్ లో ఒక మాట ఉంది. ఇంగ్లీష్ లో ఏంటంటే మార్టిఫై అని ఉన్నది. మార్టిఫై అంటే అర్థం కూడా అదే, కానీ అది కొంచెం బలమైన మాట. అది అంటే ఇది ఎట్లాంటిదంటే మార్పు చెందేదిగా. అంటే ఈ ఆత్మ ఈ శరీరాన్ని అన్ని కూడా లోబర్చుకొని దాని మీద జయము పొంది ఆ రీతిగా చంపినెడల, అంటే వాటిని అన్నిటినీ చంపినెడల. ఇది మన చిత్తమై ఉండాల, కేవలము ఒక నిర్ణయంతో కాదు. యేసు ప్రభు తన శిష్యుల్ని పిలిచి, అయ్యా ఇక్కడ ప్రార్థనలు చేయండి అంటే, అది ఒకవేళ ఒకే ప్రభు మేము వస్తాం, ప్రార్థనలో ఉంటాము అని చెప్పి ఒక నిర్ణయం ఉండొచ్చేమో. వచ్చి నిర్ణయం ఉన్నంత మాత్రాన అది పూర్తి కార్యం కాదు. దేవుని బిడ్డల జీవితంలో కేవలం నిర్ణయంతో సరిపోదు. ఆ కార్యము నిర్ణయానికి సరిపోయే అంత మనం ఆత్మకు తోడ్పడిన జీవితం, అంటే దానితో పాటు మనం ఏ రీతిగా సహకరించే వారుగా ఉన్నామో చాలా ప్రాముఖ్యమైనది. అది చాలా ప్రాముఖ్యమైనది. ఇట్లాంటి సహకరించే వాళ్ళ జీవితం, ఎవరి జీవితంలో అయితే ప్రభు ఈ కార్యం చేసేవాడుగా ఉన్నాడు, వాళ్ళు అనుమతించిన వారుగా ఉంటున్నారు. ఆత్మని అనుమతించాలి. ఒక సహోదరుడు ఇలా చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే, ఈ ఆత్మ శరీరము రెండు కుక్కలు లాంటివి అంట. ఒక నల్ల కుక్క, ఒక తెల్ల కుక్క అంట. ఎంతసేపు ఈ రెండు కుక్కలకి గాని సమానమైన భోజనం పెడితే జరిగే విషయం ఏంటి? జరిగే విషయం ఏంటంటే, ఈ రెండు కుక్కలు కూడా కాట్లు వేసుకునేటట్టుగా ఉంటాయి. ఎంతసేపు కాట్లు వేసుకుంటుంటాయి అంటే జీవితం అంతా కొట్లాట.
జీవితం అంతా కొట్లాటే. జీవితం అంతా కేవలం కొట్లాటే కాదు, అవమానము, అల్లరితో కూడిన ఒక జీవితం అయిపోతుంది. కానీ దేవుని వాక్యం ఏం చూపిస్తుందంటే, అంటే అక్కడ జరిగే విషయం ఏంటంటే, ఎప్పుడైతే ఆత్మను మనము పోషించేవారుగా ఉంటామో, ఆత్మను పోషిస్తే జరిగే విషయం ఏంటి? ఆత్మానుసారులం అవుతాం. ఆత్మానుసారులం అయితే ఇక్కడ ప్రామిస్ ఏంటి? చిల్డ్రన్ ఆఫ్ గాడ్ 14వ వచనంలో. అదొక వాగ్దానం. ఎంతమంది ఆత్మ ద్వారా నడిపింపబడతారో వాళ్ళు దేవుని కుమారులు అనిపించుకుంటారు. అధికారం. కుమారులు అంటే ఒకటి కుమారులు కాదు, కుమార్తెలు కాదని కాదు. యేసు ప్రభు తన బిడ్డలందరినీ కుమారులుగానే చూస్తున్నాడు, అధికారులుగా చూస్తున్నాడు. అందుకే ఇక్కడ 2 కొరింథీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం ఏం చెప్తుందంటే, ఈ లోకంతో మనము డోంట్ బి యోక్డ్. ఈ అన్బిలీవర్స్ ఎవరైతే అవిశ్వాసులతోటి విజ్జోడి కలిగి ఆ రకంగా ఉండొద్దు అంటారు. అలాగ ఉండొద్దు అంటారు. అంటే ఒక లైఫ్ ఆఫ్ సెపరేషన్, ఒక వేరుపడిన జీవితం గురించి మాట్లాడతాడు. ఎప్పుడైతే వేరుపడిన జీవితం ఉంటుందో, ఆ 14వ వచనం నుంచి 18వ వచనం వరకు మనం చూస్తే 2 కొరింథీయుల్లో అక్కడ వివరాలు ఇస్తాడు. ఏ రకమైన ఈ రకమైన జీవితం, ఈ రకమైన నడిపింపు కలిగిన వారు, ఆత్మ ద్వారా నడిపింపబడిన వారు ఏ విధంగా ప్రభు వాళ్ళ జీవితంలో కార్యం చేసేవాడుగా ఉన్నాడని. అంటే ఎట్లాంటి కార్యం చేసేవాడుగా ఉన్నాడు? దేవుడు మహిమపరచబడతాడు వాళ్ళ జీవితం ద్వారా. దేవుడు మహిమపరచబడతాడు. అక్కడ మనము చూస్తే ఆ రీతిగా ఈ శరీరాన్ని మార్టిఫై చేసేవాళ్ళు, దాన్ని చంపేవాళ్ళ జీవితంలో ప్రభు కార్యం చేసేవాడు. 2 కొరింథీ రాసిన పత్రిక 6వ అధ్యాయము 6 ఈ 14 నుంచి కానీ మనం చూస్తే ఈ 18 వరకు చివరికి వచ్చేటప్పటికే ఆయన ఒక వాగ్దానం ఇస్తున్నాడు, ఒక అధికారం ఇస్తున్నాడు తన బిడ్డలకి. 18వ వచనం, ఫాదర్ అంటూ యూ అండ్ ఏ షల్ బి సన్స్. మీరు కుమారులు కుమార్తెలు ఎవరికి? సర్వశక్తి గల దేవుడికి. ఆయనకి కుమారులు కుమార్తెలు. వాళ్ళ జీవితంలో ఆయన వాళ్ళు ఏమై ఉంటారంట? ఆయన మందిరమై ఉంటారంట. ఏ షల్ బి కాల్డ్ ద టెంపుల్ ఆఫ్ ద లివింగ్ గాడ్. సజీవు గల దేవుణ్ణి మందిరముగా పిలువబడతారు అని. కానీ జరిగే విషయము, ఈరోజు మనం ఎదుర్కొంటున్న ఈ పరిస్థితి, ఈరోజు సంఘంలో శరీరానుసారులు ఉన్నారు, ఆత్మానుసారులు కూడా ఉన్నారు. వీళ్ళిద్దరి మధ్య ఒక వైరం. ఇది ఈ లోకంలో మనం చూసే ఒక విధానమే. ఇది ఈ రోజుదా? ఎప్పుడుదో ఇది. ఈ రోజుది కాదు ఇది. ఈ పరిస్థితి ఎప్పటి నుంచో నీ పరిస్థితి. ఆ రోజు ఏబేలు ఆయన తెచ్చుకొచ్చిన అర్పణము, అక్కడ ఇంగ్లీష్ లో ఏం చెప్పబడుతుంటే ఎక్సలెంట్ సాక్రిఫైస్. హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఎక్సలెంట్ సాక్రిఫైస్. అలాంటి ఎక్సలెంట్ సాక్రిఫైస్. మన అవతల వ్యక్తి ఆ కయీను శరీరానుసారుడు, ఆయన క్రియలు మంచి అయితే ప్రభు అంటాడు, నువ్వు సరిగా ఉంటే, నీ క్రియలు సరిగా ఉంటే నీ అర్పణ ఎందుకు నేను తీసుకోను నేను? అక్కడ వైరము. శరీరానుసారులు ఉన్నారు, శరీరానుసారుడు ఉన్నాడు, ఆత్మానుసారుడు ఉన్నాడు. ఏశావు యాకోబు ఉన్నారు. ఏశావు శరీరానుసారుడు, యాకోబు ఆత్మానుసారుడు. అయ్యా, సడన్ గా ఈ యాకోబు ఆత్మానుసారుడు ఎట్లా అయ్యాడు? ఈ ఆత్మానుసారుడు కాకముందు యాకోబు కరెక్ట్ గా మన 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 జీవితానికి, మన ఆత్మీయ జీవితానికి సరిపోలిన వాడు. ఏ రీతిగా? అన్నను మోసం చేశాడు, నాన్ని మోసం చేశాడు, వాళ్ళ లాభాన్ వాళ్ళ మామని మోసం చేశాడు. అంటే ఇక్కడ సీక్వెన్స్ ఏం చూపిస్తుందంటే, అందరినీ మోసం చేసుకుంటా వస్తున్న ఒక వ్యక్తి జీవితాన్ని పెనీయేలు దగ్గరకు వచ్చేటప్పటికే ప్రభు ఆయన జీవితాన్ని ఏ రకంగా మార్చివేశాడు. ఆదికాండములో మనం చూస్తే ఆదికాండము 32వ వచనంలో మనం చూస్తే ఏ రీతిగా ఆయన్ని పెనుగులాడటము అనేది అక్కడ మనం చూస్తాం. అక్కడ పేరు మార్చిన ఒక స్థితిని చూపిస్తుంది. ఏ రకంగా పేరు మార్చాడు ప్రభు పేరు మార్చి ఆయన్ని ఆ పెనీయేలు దగ్గర ఆయన జీవితాన్ని మార్చాడు. ఆత్మీయానుసారుడు అయ్యాడు. అక్కడ ఆత్మీయానుసారుడు అయ్యాడు. అప్పుడు దాకా శరీరం ద్వారా సంపాదించుకునేది అంతా కూడా వ్యర్థమైంది.
ఆత్మానుసారులు. మనం చూస్తే ఏ రీతిగా వాక్యం ఏం చెప్తుందంటే గలతీ రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 22వ వచనము 23వ వచనము ఏ రీతిగా అక్కడ ఇద్దరున్నారు. ఎవరు? ఇసాకు ఆ ఆత్మ ద్వారా జన్మించిన వాడు, ఇష్మాయిలు శరీరం ద్వారా జన్మించిన వాడు. అంటే మన జీవితంలో ఈ 2 భాగాలు ఉన్నాయి. అసలుగా చూస్తే మనం ఫస్ట్ శరీరానుసారులుగా మనం జన్మించాం ఈ లోకంలో. తర్వాత వచ్చేది 2వ జన్మము. అదే నికోదేము తోటి మాట్లాడుతూ వచ్చాడు యేసు ప్రభు. ఏ షుడ్ బి బోర్న్ అగైన్, మళ్ళా తిరిగి జన్మించాలా అన్న విషయం. ఇదే దేవుని ప్రజల జీవితంలో మనము తిరిగి జన్మించిన తర్వాత ఈ రక్షణని, ఈ ఆత్మానుసారులుగా మనం ఏ రీతిగా జయ జీవితంగా మనం జీవించాలో ఈ నూతన సంవత్సరంలో ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఆయన రాకడ సమీపంగా ఉంది. ఆయన రాకడికి ఎదురు చూసే బిడ్డలు ఆత్మానుసారులు. ఈరోజు శరీరానుసారులు అయిపోయినారు లోకమంతా. లోకం ఎలా చెప్తుందో యేసు ప్రభు బిడ్డలు కూడా అలాగే నడిచిపోతున్నారు. లోకం ఏది చెప్తుందో అదే చేస్తున్నారు. వాళ్ళు ఏది చేస్తున్నారో అదే చేస్తున్నారు. వాళ్ళు ఏది చెప్తున్నారో అది చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది ఒక పోటీయా? డబ్బుల విషయంలో, ఆస్తి విషయంలో, లోకానికి చూపించే విషయంలో. ఈ మధ్య ఎవరో నాకు వీడియో పంపించారు. ఆ వీడియో సోషల్ మీడియాలో, ఆ వీడియోలో ఏం చూపిస్తుందంటే, అయ్యా ఒక ఆయన్ని ఎవరో పిలిచారంట. పిలిచి అయ్యా పెద్ద షాపు రీఓపెనింగ్ కి పిలిచి ఆ పెద్ద ఆయనతో అన్నారంట, అయ్యా నీకు ఏం కావాలో అది తీసుకో అయ్యా, ఈ షాప్ లో ఎంత తీసుకోవచ్చు నువ్వు అని. అంటే ఆయన ఒక చీఫ్ గెస్ట్ లాగా పిలిచారు. ఆయన ఏమన్నాడంట, ముసలాయన, నాకేం వద్దు, నాకు ఎందుకు వద్దు, దీంట్లో చాలా ఉన్నాయి కదా. ఇవన్నీ కూడా నాకు అంటే వీటన్నిటిలో మనుషులు వేసుకునే వస్త్రాలు కానీ, వాళ్ళ భోజనం కానీ, అన్ని విషయాలు ఏదైతే వాళ్ళకి అవసరమైందో, నాకు ఏది అవసరమో అది నా దగ్గర ఉన్నది, నాకు చాలు అని అంట ఆయన. ఎందుకు ఇన్ని ఉన్నాయి కదా, తీసుకోవచ్చు కదా నువ్వు అంటే, అవసరం లేదు. ఎందుకు అవసరం లేదు? అక్కడ ఎన్నో ఉన్నాయంట. మంచి మంచి బట్టలు ఉన్నాయి, మంచి మంచి కాస్మెటిక్స్ ఉన్నాయి. నాకు ఈ అవసరం లేదు. ఎందుకు అవసరం లేదు? ఎవరికి చూపించాలా? సగం మనుషులు కొనుక్కునేది, జీవించేది లోకంలో ఇతరులకు చూపించడానికేనంట. కానీ దేవుని వాక్యం ఏం చూపిస్తుందంటే, ఆత్మానుసారులు అయిన జీవితం. నిజంగా ఎవరైతే బార్న్ ఆఫ్ ద స్పిరిట్, ఎవరైతే ఆత్మ ద్వారా జన్మించిన వారు, వాళ్ళ ఆత్మీయ విషయాల గురించి ఆలోచిస్తారు. అప్పుడు ఈ శరీరం ద్వారా వచ్చే క్రియలన్నీ కూడా దాన్ని చంపివేయదురు. ప్రభు ఆ రీతిగా మన జీవితంలో, ఆ రీతిగా మనము ఈ సంవత్సరంలో శరీరం గురించి మనం ఆలోచిస్తే, శరీరం ద్వారా ఎన్ని బలహీనతలు ఉంటాయో మనకి, మనం చూపుల ద్వారా, నడక ద్వారా, ఆలోచన ద్వారా, మన క్రియల ద్వారా, మాటల ద్వారా, ఎన్ని విషయాలు నిజంగా ప్రభు బిడ్డలుగా ఒకవేళ నిజంగా ఆ విషయాన్ని గురించి మనము జాగ్రత్త వహిస్తే ప్రభు ఎంత గణపరచబడతాడో మన జీవితంలో. ప్రభు ఆ రీతిగా మనకి సహాయం చేసి ప్రభు గణపరచబడినట్లుగా మనము ప్రార్థన చేద్దాం. ప్రేమ పరలోక తండ్రి, నందన దేవా, మాకు ఇచ్చిన సమయం బట్టి నీకు ఎంతో వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. నేను కృప చూపించి ఈ రీతిగా తండ్రి నీ వాక్యం ధ్యానించడానికి మాకు ఇచ్చిన సమయం బట్టి నీకు ఎంతో వందనాలు. ఆత్మ ద్వారా జన్మించిన వారు ఏ రీతిగా ఆత్మీయ ద్వారా తండ్రి, ఆత్మ ద్వారా, క్రియల ద్వారా తండ్రి నీ కుమార్తెలుగా పిలువబడతామో ఆ రీతిగా మాకు సహాయం చేయమని, నడిపించమని కోరుకుంటూ నీకే వందనాలు, స్తుతులు చెల్లిస్తూ తండ్రి గణపరిచే బిడ్డలుగా మమ్మల్ని చేయమని బ్రతిమలాడుకుంటూ వింటున్న బిడ్డలందరి బట్టి నీకెంతో వందనాలు అయ్యా తండ్రి. నేను ఈ రాకడ కొరకే మమ్మల్ని సిద్ధపరచమని బ్రతిమలాడుకుంటూ యేసు ప్రభుపేట బహుమతి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమెన్. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. దీపక్క మీరు విజ్ఞాపన ప్రార్థన చేయండి అక్క. దీపక్క ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్ క్యాథరిన్ అక్క. ప్రైజ్ లార్డ్ సిస్టర్. మీరు విజ్ఞాపన ప్రార్థన చేయండి అక్క. ఓకే సిస్టర్, కళ్ళు మూసుకొని ప్రార్థిస్తాము. స్తోత్రం నైనా, పరిశుద్ధుడ, మహిమోన్నతుడ, సర్వశక్తిమంతుడ, జీవంగల తండ్రి, ఇంతవరకు యేసు ప్రభు వాక్యం చేత మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రంలో చెల్లిస్తున్నాం నాయన. నా ప్రభు నా తండ్రి నీకే వందనాలు ప్రభ. మాకు తోడై నడిపించి విజయించిన తండ్రి నీకు వందనాలు. వాక్య చేత ఇంకా మమ్మల్ని బలపరచండి దేవా, అభిషేకించి మమ్మల్ని వాడుకోండి తండ్రి. ప్రతి ఒక్క ఆటంకాలు తొలగించిన తండ్రి నీకు వందనాలు. ఇచ్చిన ధన్యతను బట్టి నీకే స్తోత్రంలో చెల్లిస్తున్నాం నాయన. గొప్ప దేవా, సర్వాధికారి నీకే వందనాలు దేవా. వాక్యానుసారంగా మేము జీవించి లోబడాల ప్రభ. తండ్రి నీకు వందనాలు ప్రభ. ప్రతి ఒక్క దాన్ని మమ్మల్ని తప్పించి దేవా, ప్రతి ఒక్క దాని మీద మాకు అధికారం ఇచ్చిన ప్రభ. మేము జయించుకుంటూ వెళ్ళాల ప్రభ.
ప్రతి ఒక్క అధికారాన్ని యేసు ప్రభ ముందుకు నడిపింపబడాలా. తండ్రి నీకు స్తోత్రంలో చెల్లిస్తున్నాం నాయన. నా ప్రభ తండ్రి నీకే స్తోత్రంలో చెల్లిస్తున్నంత ప్రతి ఒక్క జయించే శక్తి మాకు ఇచ్చిన ప్రభ, అందుని బట్టి నీకు స్తోత్రం నాయన. ప్రతి ఒక్క సినిమా యేసు ప్రభ శ్రమలన్నీ మీరు భరించినారు ప్రభ శిలువల ప్రభ, అందుని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం దేవా. నీకే స్తోత్రం నాయన. ఆ విజయాన్ని మాకు కలగ చేసిన తండ్రి నీకు స్తోత్రం నైనా. ప్రతి ఒక్క అధికారం ఇచ్చిన తండ్రి నీకు స్తోత్రం చెల్లిస్తున్న దేవా. సైతాన్ రాజ్యాన్ని కూల్చుకుంటే వెళ్ళాలి దేవాల శక్తి దయచేసి విధేయత కలిగి జీవించాలా వాక్యానికి ప్రభ. మమ్మల్ని బలపరిచేతాన్ని నీకే స్తోత్రంలో నాయన. యేసు ప్రభ మా యేసు ప్రభ విజ్ఞాపన ప్రార్థన కోసం ప్రార్థిస్తున్నానైనా. ప్రతి ఒక్క బిడ్డను ముట్టండి, తాకండి, స్వస్థత విడుదల కలగ చేయండి తండ్రి నీకే స్తోత్రంలో నాయన. మరి పడిపోయిన సేవకుల విషయంలో ప్రార్థిస్తున్న బిడ్డలు కూడా ముట్టండి, తాకండి, సంపూర్ణంగా విడుదల దయచేయండి, రక్షించుకోండి తండ్రి. ఎస్ఐయానికి మునుపటి కన్నా బలమైన సేవ చేయాలా, బలమైన పాత్రగా మీరు వాడుకోండి తండ్రి. ఎస్ఐయానికి వందనాలు. మా దేశం కొరకు ప్రార్థిస్తున్నాం నాయన. మరి యేసు ప్రభ ఎవరు కూడా నశించటం నాకు ఇష్టం లేదని వాగ్దానం ఉంది నాయన. తండ్రి ఎత్తుకొని ప్రార్థిస్తున్నాం నాయన. గొప్ప విజయాన్ని మీరు దయచేయండి. ఎవరు కూడా నశించవద్దు ప్రభా. వాళ్ళంతా నేను తెలుసుకుని జ్ఞానాన్ని దయచేయండి తండ్రి. నీ సంధికి నడిపింపబడాలా దేవా. సైతం చేసి విడుదల పొందాలా. ప్రజలంతా తోడే నడిపించండి తండ్రి. కుటుంబాల పట్ల సమాధానం నెమ్మది దయచేయండి తండ్రి. యేసు ప్రభానికే వందన స్తోత్రంలో చెల్లిస్తున్నాం. నశించిపోయే ఆత్మల కోసం ప్రార్థిస్తున్నాం నాయన. మరి ఎవ్వరు కూడా నశించకుండా దేవా నీ రెక్కల కింద భద్రపరచబడును గాక. మీరే కార్యం జరిగించండి తండ్రి. ఏ దుష్టుడు ఆ బిడ్డను ముట్టనికి వీలేదు ప్రభా. ప్రతి ఒక్క బిడ్డకు తోడై నడిపించి విజయాన్ని మీరు దయచేయండి. యేసు ప్రభా నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం దేవా. మరి హాస్పిటల్ ములుగుతున్న యేసు ప్రభా ఆత్మచుడు అగ్నికంచన పెట్టండి ప్రభా. వాళ్ళకు తోడై నడిపించి విజయాన్ని మీరు దయచేయండి. సైతాన్ రాజ్యాన్ని కూర్చోండి, వాళ్ళకు సమాధానం దయచేయండి తండ్రి. నీకు వందనాలు ప్రభా. ప్రతి ఒక్క బిడ్డని సంధికి నడిపింపబడాలా ప్రభా. వాళ్ళకున్న బంధకాలు కట్లను విరగొట్టండి, వాళ్ళకు సమాధానం ప్రకటిస్తున్నాం నాయన. గొప్ప విజయాన్ని మీరు దయచేయండి నా తండ్రి. నీకే స్తోత్రంలో నాయన. నా ప్రభా మరి యేసు ప్రభ మరి యేసుక్రీస్తు నామంలో ప్రభ కేపీపీఎం బ్రదర్స్ సిస్టర్ అందరిని ముట్టండి, తాకండి, స్వస్థపరచండి, మంచి ఆరోగ్యం దయచేయండి తండ్రి. కుటుంబాలంతా రక్షించుకోండి తండ్రి. యేసు ప్రభ ఇంకా ఈ కుటుంబీకులు ఎవరైతే మారలేదు దేవా వాళ్ళ కుటుంబం అంతా మారి రక్షింపబడును గాక. నీ సంధికి నడిపింపబడాలా, వాళ్ళంతా సేవ చేయాలా, రక్షింపబడాలా. యేసు ప్రభా నీకే వందనాలు ప్రభా. నీ సంకల్పాన్ని చిత్తాన్ని నెరవేర్చే బిడ్డగా మీరు వాడుకోండి. వాళ్ళకున్న ఆటంకాలను తొలగించండి, సత్యాన్ని ప్రకటించే బిడ్డగా మీరు వాడుకోండి తండ్రి. నీకే స్తోత్రం అయినా. రాత్రికాలం వాళ్ళకు తోడే నడిపించి విజయాన్ని మీరు దయచేసి నీ పరలోక యేసు ప్రభ మర్మాల చేత మీరు మాట్లాడండి దేవా. నీ పరలోక జ్ఞానం ఇచ్చి నడిపించండి దేవా. నీ ఆత్మ నడిపింపు దయచేసి ప్రతి ఒక్క బిడ్డను బలపరచండి, అభిషేకించి మీరు వాడుకోండి తండ్రి. యేసు ప్రభా నీకే వందనాలు ప్రభా. మరి చిన్న బిడ్డల విషయంలో ప్రార్థిస్తున్నానైనా. ఆ బిడ్డలు కూడా ముట్టండి, తాకండి, స్వస్థపరచండి, మంచి ఆరోగ్యం స్వస్థత దయచేయండి తండ్రి. మరి యేసుక్రీస్తు నామములో ఏ శోధనలో పడిపోకుండా దేవా రెక్క కింద భద్రపరచండి. తల్లిదండ్రులకి మంచి జ్ఞానం ఇచ్చి పెంచాల దేవా. అలాంటి శక్తిని జ్ఞానాన్ని వాళ్ళకు దయచేయండి. కుటుంబం అంతా రక్షింపబడాలా దేవా. రెక్క కింద భద్రపరచబడును గాక నాయన. యేసు ప్రభ యవనస్తుల విషయంలో ప్రార్థిస్తున్నాను ఆయన. యవనస్తుడు యేసు ప్రభ యవ్వన భారంగా నీ సందులో వాడబడరు దేవా. సైతాన్ రాజ్యాన్ని కూర్చే శక్తి ప్రతి ఒక్క బిడ్డకు దయచేయండి. మరి యవనస్తురాలు యవనస్తుడు ముట్టండి, తాకండి నాయన. ఏ దుష్టుడు ముట్టనికి అవకాశం మన యేసునామములో పత్ర బంధిస్తున్నాం నాయన. వాళ్ళంతని రాజ్యాన్ని కట్టే బిడ్డలు ప్రభా. వాళ్ళకు తోడే నడిపించండి. మరి స్కూల్కి వెళ్తున్నా, కాలేజ్కి వెళ్తున్నా ప్రభా. మరి యేసు ప్రభ ఉద్యోగ సాక్షిగా నిలబెట్టండి, ఆటంకాలను తొలగించండి. ఏ దుష్టుడు ముట్టనికి అవకాశం లేదు ప్రభా. మీరే సహాయపడండి, వాళ్ళకు మంచి జ్ఞానం ఇచ్చి నడిపించండి దేవా. యేసు ప్రభ ఏ పాపంలో పడిపోకుండా ప్రభా. యేసు ప్రభ నీ పరలోక జ్ఞానం ఇచ్చి నడిపించి గొప్పగా సాక్షిగా నిలబెట్టుకోండి తండ్రి. మరి యేసు ప్రభ ఎన్నో కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారు నాయన. వాళ్ళని పోషించి రక్షించి దీని సాక్షిగా నిలబెట్టుకున్న దేవుడు మీరే ప్రభా. తండ్రి మనంతా నీ సంధికి నడిపింపబడాలా ప్రభా. ఏ ఇబ్బందులు, ఏ కష్టంలో, ఏ రోగంలో ప్రతి ఒక్క బిడ్డకు తోడై నడిపించి విజయాన్ని దయచేయండి తండ్రి. మరి కుటుంబానికి సమాధానం నెమ్మది దయచేయండి తండ్రి. యేసు ప్రభా నీకే స్తోత్రంలో చెల్లిస్తున్నాం నాయన. నా ప్రభా నీ రాకడ తిత్తరులందు కుటుంబాలను సిద్ధపడాలా, అనేక మంది సిద్ధంగా తయారు చేయాలా దేవా. ఈ రక్షణ లేక ఎంతో మంది నశించిపోతున్నా అల్లాడుతున్నారు నాయన. వాళ్ళందరికీ సమాధానం ప్రకటిస్తున్నాం నాయన. యేసుక్రీస్తు రక్షణ పొందును గాక, నీ రక్షణకు వచ్చును గాక ప్రభా. మీరే కార్యం జరిగించండి తండ్రి. యేసు ప్రభానికి వందనాలు స్తోత్రంలో చెల్లిస్తున్నాం నాయన. దేవా బ్లెసెస్ సంవత్సరం ముట్టండి, తాకండి నాయన. ఆ బిడ్డకు కంటి చూపును తాకండి నాయన. మంచి విడుదల దయచేయండి. మంచి యేసుకృష్ణ పొరలండి పోవును గాక. మరి యేసు ప్రభా సంపూర్ణంగా స్వస్థత దయచేసి విడుదల దయచేసి ఆ కుటుంబం అంతా రక్షించుకోండి తండ్రి. మరి దక్షకు సిస్టర్ విషయంలో ప్రార్థిస్తున్నాడు. ఆ బిడ్డకి యేసుకృష్ణ నామంలో దేవా షుగర్ నార్మల్ ఉండాలా ప్రభా. ఆ బిడ్డకు కావలసిన శక్తిని బలాన్ని దయచేయండి. నీకు సమస్తం సాధ్యం ప్రభా. అసాధ్యం అంటూ ఏది లేదు ప్రభా. మరి ఇన్సులిన్ రిలీజ్ కావాలా, మీరే కార్యం జరిగించి ఆ కుటుంబం అంతా రక్షించుగా నిలబెట్టుకోండి తండ్రి. యేసు ప్రభా నీకే స్తోత్రంలో చెల్లిస్తున్నాం నాయన. నా ప్రభా నా తండ్రి నీకు వందనాలు ప్రభా. మరి యేసుక్రీస్తు నామంలో ప్రభా మరి అందరి సాయం విషయంలో ప్రార్థిస్తున్నప్పుడే కూడా ముట్టడి, తాకండి, స్వస్థపరచండి. లంగ్స్ ఇన్ఫెక్షన్ అంతా పోవాలా, సంపూర్ణంగా స్వస్థత దయచేయండి. అప్పటికి మరణగండాలని కొట్టివేయండి. కుటుంబం అంతా రెక్క కింద భద్రపరచబడాలా.
కుటుంబం అంతా రక్షింపబడాలా. నీ సాక్షిగా నిలబెట్టుకోండి. శృతి సిస్టమ్ కూడా ముట్టడి తాకండి, స్వస్థపరచండి. మరి యేసుక్రీస్తు నామంలో దేవా ఆ బిడ్డ గాల్ ప్రాబ్లం నుంచి విడుదల దయచేయండి దేవా. ఆ రాళ్ళ నుంచి కరిగిపోవాలా, సంపూర్ణంగా స్వస్థత దయచేసి విడుదల దయచేసి కుటుంబంతో రక్షించుకోండి. గిద్య బాబును కూడా ముట్టడి తాకండి, నెక్ ప్రాబ్లం నుంచి విడుదల దయచేయండి. మరి ఏ సజ్జ జరగకుండా ప్రభా సంపూర్ణంగా విడుదల పొందును గాక. లక్ష్మణ్ కూడా ముట్టడి తాకండి, ఆ గర్భసంచి గడ్డలని పోను గాక, పోను గాక, సంపూర్ణంగా స్వస్థత దయచేసి మరి ఏ ఆపరేషన్ జరగకుండా దేవా మీరే కారం జరిగించండి. ప్రెమిలస్టర్ కూడా ముట్టడి తాకండి, గొంతుల గడ్డలని కరిగిపోను గాక, సంపూర్ణంగా స్వస్థత దయచేయండి. తండ్రి నీ పరలోక దూతల కుటుంబానికి తోడై గాక. మరి యేసుక్రీస్తు నామములో వారు బలమైన సేవ చేయాలా, వెనకాడుగా ఏదో ప్రభా ముందుకు నడిపింపబడాలా దేవా. మీరే సాక్షిగా నిలబెట్టుకోండి. ఆ విజ్ఞ పాపను కూడా ముట్టడి తాకండి, ఫిట్స్ నుంచి విడుదల దయచేయండి. నరాల బండి మీరు కొట్టివేయండి. సంపూర్ణంగా స్వస్థత దయచేసి రక్షించుకున్న కుటుంబానికి తోడై నడిపించండి. సుందర బ్రదర్ కూడా ముట్టడి తాకండి. లీవర్ సమస్యతో బాధపడుతున్నాడు ఆయన, చెడు వ్యసనం విడుదల దయచేసి కుటుంబంతో రక్షింపబడాలా, కుటుంబంతో పోషింపబడాలా. అంధకార దయ్యాల సమూహాన్ని కాల్చివేసి కుటుంబానికి తోడైండి, నడిపించి విజయాన్ని మీ దయచేయండి. రేణుకృష్ణ కూడా ముట్టడి తాకండి దేవా. ఆకలి అరుగుదల దయచేయండి. సంపూర్ణంగా స్వస్థత దయచేసి ఆ కుటుంబంతో సేవ చేయాల దేవా. నీకు సమర్పణ జీవితం దయచేయండి. ఆశ్చర్యకు తోడ నడిపించి విజయాన్ని మీ దయచేయండి. దేవిష్టం కూడా ముట్టడి తాకండి నాయన. మరి యేసు ప్రభా చాత్ర ఏ గడ్డలు నీకు వీలేదు ప్రభా. యేసు కృష్ణ సంపూర్ణంగా స్వస్థత దయచేయండి. యేసు ప్రభా నీకే వందన కుటుంబాన్ని ఏర్పరచుకున్న దేవుడు ప్రభా. ఆ కుటుంబంలో గొప్ప అద్భుతం జరిగించండి. వాళ్ళ భర్తకు తాగుంచి విడుదల పొందాల ప్రభా. దేవా ఎంతోగానో బాధలు ఉంది నాయన. ఆ బిడ్డ పట్ల జీవితంలో గొప్ప అద్భుతం జరిగించి సేవల బలంగా మీరు వాడుకోండి. ఇద్దరు బిడ్డలు కూడా దీవించి ఆశీర్వదించి వాళ్ళు కూడా సేవ చేయాలా. శోధన మరణంగా కొట్టివేసి ఆ కుటుంబానికి తోడు నడిపించి విజయాన్ని దయచేయండి. సత్యశ్రం కూడా ముట్టడి తాకండినా. బ్లడ్ క్యాన్సర్ నుంచి విడుదల పొందాలా, సంపూర్ణంగా స్వస్థత దయచేయండి. తండ్రి పిల్లలకు సమాధానం, భర్తకు సమాధానం దయచేసి రక్షించుకోండి. సాక్షిని నిలబెట్టుకోండి దేవా. లక్కి చిన్న పాపం కూడా ముట్టడి తాకండినా. బోన్ అయితే ఎక్కడైతే పెరుగుతుందో ప్రభా అక్కడ సంపూర్ణంగా స్వస్థత దయచేయండి. ఆ బోను పెరగడానికి వీలేదు. ఆ చిన్న బిడ్డకు లైఫ్ లో మీరు తోడి నడిపించి విజయాన్ని దయచేసి కుటుంబంతో రక్షించుకొని నిరాకరిస్తపరచుకోండి. శివదాసు ప్రజలు కూడా ముట్టడి తాకండి, స్వస్థపరచండి. బ్లడ్ క్యాన్సర్ నుంచి విడుదల పొందును గాక. సంపూర్ణంగా విడుదల దయచేసి కుటుంబంతో రక్షించుకొని సాక్షులు పెట్టండి. అన్విక చిన్న పాపను కూడా ముట్టడి తాకండి నాయన. ఆ బిడ్డకు ఐ షుగర్ నుంచి విడుదల పొందాల ప్రభా. దేవా ఫిడుసులు రాకుండా ప్రభా సంపూర్ణంగా స్వస్థత ఇచ్చిన తండ్రి నీకే కోట్లాది వందనాలు ప్రభా. ఆ బిడ్డకు తోడైన ప్రభా ప్రతి ఒక్క రిపోర్ట్స్ నార్మల్ ఉన్న విధానం బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తూ నీ సాక్షినిగా కుటుంబంతో నడిపించండి. ఈ రాకడగస్తపరచుకోండి. నాగేశ్వర బ్రదర్ కూడా ముట్టడి తాకండి. లంగ్స్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం నుంచి విడుదల పొందాలా. మూత్రపిండాల నుంచి ఇన్ఫెక్షన్ దయచేయండి. సంపూర్ణంగా స్వస్థత దయచేయండి. ఆ బిడ్డ రక్షింపబడ్డది కానీ ఆత్మ ప్రభా ఆ బిడ్డ సేవ చేయాల ప్రభా. వెనకాడుగా ఏదో ప్రభా కుటుంబంతా నీ సన్నిధికి నడిపింపబడను గాక. నీ సాక్షి నిలబెట్టి రక్తపరచుకోండి. రమేష్ బ్రదర్ కూడా ముట్టడి తాకండి. మరి యేసు ప్రభా చెడు వ్యసనం నుంచి విడుదల దయచేయండి. రక్షింపబడ్డది ప్రభా ఆత్మ నీ చేతికి అప్పగిస్తున్న దేవా. ఆ బిడ్డ సంపూర్ణంగా మీరు మార్చుకోండి. భార్య భర్తల మధ్య సమాధానం నెమ్మది దయచేయండి. మరి పిల్లలు పోసి జ్ఞానం మా బ్రదర్ కి దయచేయండి దేవా. మరి అప్పుల సమస్య విడుదల దయచేయండి తండ్రి. నీకు వందన స్తోత్రం చెల్లిసిన కుటుంబంతో సేవ చేయాలి. ఎక్కడ ఉన్న బిడ్డలకు తోడే నడిపించి విజయాన్ని మీరు దయచేయండి. మరి నాగరాజు బ్రదర్ విషయంలో ప్రార్థిస్తున్న దేవా. ఆ బిడ్డకు యేసు ప్రభు ఇల్లు కట్టబడాలా ప్రభా. తాగుంచి విడుదల పొందాలా, కుటుంబంతో రక్షింపబడాలా. మీరే తోడు నడిపించి విజయాన్ని మీరు దయచేయండి. అశోక్ బ్రదర్ కూడా ముట్టడి తాకండి, స్వస్థత దయచేయండి దేవా. యేసు ప్రభానికే వందన దేవా. ఆ పక్షవాతం నుంచి విడుదల దయచేయండి. సంపూర్ణంగా స్వస్థత దయచేయండి. మరి ఎక్కడైతే నరము పని చేయలేకుండా ఉంటుందో ప్రభా యేసు క్రీస్తు నామమున ఆ నరాన్ని మీరు తాకండి. రక్త ప్రోక్షణ మీరు దయచేసి స్వస్థత విడుదల దయచేసి రక్షించుకొని నీ సాక్షిగా నిలబెట్టుకోండి తండ్రి. యేసయ్యా నీకు వందన స్తోత్రంలో చెల్లిస్తున్నాం దేవా. మరి సోని సిస్టర్ విషయంలో ప్రార్థిస్తున్నాం. మరి ఐసీలో ఉంది ప్రభా. బిడ్డకు ముట్టడి తాకండి, స్వస్థత దయచేయండి. యేసు క్రీస్తు నామంలో దేవా. ఎటువంటి సమస్య నుంచి విడుదలిచ్చే దేవుడు ప్రభా. బిడ్డ విషయంలో ప్రార్థిస్తున్నాం నాయన. ఆ బిడ్డకు సమాధానం ప్రకటిస్తున్నాం. ఆ కుటుంబానికి నెమ్మది దయచేయండి. ఆ పడక నుంచి ఆ బిడ్డ లేవనెత్తి డిశ్చార్జ్ ఇంటికి పోను గాక. సంపూర్ణంగా స్వస్థత దయచేసి మరి బ్లడ్ లో ఇన్ఫెక్షన్ అంతా పోవాలా. సంపూర్ణంగా స్వస్థత దయచేసి ఆ బిడ్డకు తోడే నడిపించి విజయాన్ని మీద దయచేయండి. మార్గం తెరవండి. బంధకాల కట్టలను విరగొట్టి గొప్ప విజయాన్ని మీద దయచేయండి తండ్రి. నీకు స్తోత్రంలో చెల్లిస్తున్నాం నాయన. మరి యేసు క్రీస్తు నామంలో దేవా. భార్య భర్తల మధ్యలో సమాధానం దయచేయండి. పిల్లల మధ్యలో సమాధానం, తండ్రి తండ్రుల మధ్యలో సమాధానం, అన్నదమ్ముల మధ్యలో అక్క చెల్లెల మధ్యలో సమాధానం ప్రకటిస్తున్నాం నాయన. సమాధానం నెమ్మది దయచేసి కుటుంబంతో రక్షించుకోండి తండ్రి. యేసు ప్రభానికే వందనాలు. జీవంగల దేవానికే స్తోత్రం నాయన. మరి యవనసులకు తగిన సమయం ముందు వివాహం జరగాల. నీ చిత్తానుసారంగా జరగడానికి శక్తి దయచేయండి. ఆటంకాలను తొలగించే చీకటి చేతులు బంధించి ప్రతి ఒక్క బిడ్డకు నెమ్మది శాంతి దయచేసి మీరు రాకడకు ఇష్టపరచుకోండి తండ్రి. ఇంతవరకు మాకు ఆరాధన తోడే నడిపించి విజయించే తండ్రి నీకు స్తోత్రంలో చెల్లిసం లెక్కలని వందనాలు ప్రభా. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని దీవెనలో ఆశీర్వాదాలు పొందును గాక. నీ సాక్షిగా నిలబడాలా ప్రభా. బలమైన సేవ చేయాలా. నీ కృపవారాలు ఆత్మ సంపూర్ణంగా పొందుకొని సేవ చేయాలా. నీ కొరకు రోషం కలిగి సేవ చేయాలా. ప్రీతికరమైన సేవ చేయాలా. యథార్థమైన సేవ చేయాలా. ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడండి ప్రభా. నువ్వు మాట్లాడే దేవుడో ప్రభా. నీ అక్కడ ప్రభా త్వరలో ఉంది ప్రభా. ప్రతి ఒక్కటి నీ స్వరాన్ని వినాలా. నీ ముఖ దర్శనం దయచేయండి. నువ్వు మాట్లాడే దేవుడు గొప్ప విజయాన్ని మీ దయచేసి ప్రతి ఒక్కటి బలపరిచి ప్రతి ఒక్క బిడ్డని రాకడకి సిద్ధపరచుకోమని నజరుడైన యేసుక్రీస్తు మడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లాడ్ అక్క. ప్రైజ్ లాడ్ సమయ బ్రదర్. మీరు ఆశీర్వాదం ఇవ్వండి బ్రదర్.
తండ్రి ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ అందరూ తోడే ఉండి నడిపించింది గాక. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. సిస్టర్ ప్రైజ్ సిస్టర్ ప్రైజ్ అందరికీ. ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ. ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ప్రైజ్ లార్డ్ అక్క.